ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం రెవెన్యూ గెస్ట్ హౌస్ లో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు మంత్రి సీతక్క మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉండి 56,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఆ అప్పులు కట్టడానికి సరిపోతుంది. అయినా కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. 2 లక్షల రుణమాఫీ చేశాం. 56,000 ఉద్యోగాలు ఇచ్చాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. రుణమాఫీ కాని వారికి పూర్తిగా రుణమాఫీ చేస్తాం. పింఛన్లు కూడా పెంచుతాం. రైతు బంధు, రైతు బీమా అన్ని మా ప్రభుత్వం అమలు చేస్తుందని సీతక్క భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వం చేసే మంచి పనులు చూసి జీర్ణించుకోలేక యూట్యూబ్లలో పెట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులపై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. దళితులని ముఖ్యమంత్రి చేస్తానన్న మాట తప్పిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. పేదవాడికి 3 ఎకరాల భూమి ఇస్తానని ఎక్కడ ఇచ్చారు చెప్పాలన్నారు. ఇండ్లు ఇస్తానని ఎక్కడ ఇల్లు ఇచ్చారో నిరూపించాలన్నారు. నాడు కుల సర్వే చేసి ఏం చేశారని ఆమె అన్నారు. ఈనాడు మేము కుల సర్వే చేసేది ఏ కులం ఎంతుంది, దాని ప్రకారం ఏ రిజర్వేషన్ అమలు చేయాలి, దానికోసం ఈ ప్రభుత్వం చేపట్టిందంటూ ఆమె అన్నారు. మనం చేసే కుల సర్వే దేనికి, ఏ కులం ఎంతుంది, ఏ వర్గం ఎంతుంది, వాళ్ళకు అంత రిజర్వేషన్ కల్పించాలని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తారు. మరి దాన్ని చేస్తున్నప్పుడు అడ్డుకుంటుంది. వాళ్ళప్పుడు ఒకటే రోజు, మనం ఇప్పుడు నెల రోజులు దాదాపు 10-15 రోజులు చేస్తాం. ఇంటింటికి పోయి మళ్ళీ అడుగుతున్నాం. వాళ్ళకు 72 లక్షల ఇచ్చిన మనం ఇప్పుడు 50,000 అది కూడా ఎందుకు మనం స్పష్టంగా చెప్తున్నాం. మేమేంటో మాకంతా, ఏ ఇంట్లో ఎంతమంది ఉంటారు, నా ఇంట్లో 5 ఉన్నారు, 25 కిలోల బియ్యం రావాలా అంటామా? అట్లా మరి జనాభా ఏంటిది, వాళ్ళ ఆర్థిక స్థితి ఏంటి, వాళ్ళ ఉన్నోళ్ళ ఆ కులంలో లేనోళ్ళ అనే డాటా ఇస్తుంది. కాబట్టి అందరం కూడా ప్రజలకు మంచి చేయాలన్నటువంటి లక్ష్యంతో మంచి పని చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలని అందరికి పైన కానీ మనకు కానీ అందరికీ ఉంది. కొన్ని ఇప్పుడు మీరు తెలిసి 54,000 కోట్లు అప్పులే కట్టారు. వచ్చిన డబ్బంతా ఒకవేళ అప్పులు చేసినా అప్పులు కట్టడం, వాళ్ళు చేసిన అప్పులు కట్టడానికే సరిపోతుంది వాస్తవం. అయినా కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిని కూడా మనము రుణమాఫీ ఏది ఉందో అది అంతా కంప్లీట్ చేస్తారు. రైతు భరోసా విషయం కూడా అవి కూడా చేస్తారు. మనం ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం, అది సోనియమ్మ గారు ఇచ్చినటువంటి వాగ్దానం, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వాగ్దానం, అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి. వాళ్ళు మొదటిసారి గెలిచినాక వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ రెండోసారి ఎన్నికల ముందు రైతు బంధు వేసారు. ఎన్నికల లైన్లలో నిలబడ్డాక ఓట్లప్పుడు, రెండోసారి ఓట్లప్పుడు వేసారు. అంతకుముందు కూడా వాళ్ళు ఇల్లు ఇస్తానే ఇల్లు ఇయ్యలేదు. ఇల్లు ఎంతమందికి వచ్చి 10 ఏళ్ళలో ఇల్లు ఇచ్చింది ఎక్కడ ఉన్నది?